ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్రీకర్ కోపంగా అవనిని చిచి మా ఫ్రెండ్ ముందు మా పరువు తీశారు. ఇంట్లో తాగడం తప్పైతే బయటకు వెళ్ళి తాగుతాం, అప్పుడేం చేస్తారు? అయినా నువ్వు వదిన తప్పులు చేస్తున్నా కూడా మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. అలాంటప్పుడు మా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్నయ్య అని తిరగబడతాడు శ్రీకర్. దాంతో కమల్ అన్నయ్య వదినలు మీలా సిగ్గులేని పనికిమాలిన పల్లెం చేయలేదు అని అంటాడు. వాళ్ళకి భజన చేయడం తప్పితే నీకేం చేతకాదు కానీ నువ్వు దూరకు మధ్యలో అని అంటాడు శ్రీకర్. మన అనుకున్న కుటుంబమే మన ఫ్రెండ్స్ని అవమానించారు, ముందు వెళ్ళి మనం వాళ్ళకి సారీ చెప్పాలి పదా అని శ్రీకర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది శ్రియ. ఇక ఆ తరువాత రాజేంద్ర గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే ఇక అవని వెళ్ళి కాఫీ తాగుతారా మావయ్య అని తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. దాంతో రాజేంద్ర ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. పల్లవి పొగరుగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటే ఇప్పుడు శ్రియ పల్లవి కంటే దారుణంగా తయారైంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు, పెద్ద చిన్న లేకుండా నోరు పారేసుకుంటున్నారు. నాకేం చేయాలో తెలియడం లేదమ్మా అని అంటాడు. ఆ మాటతో అవని నేనుండగా మీకు చింత ఎందుకు దండగా మావయ్య, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా, మనుషులు కూడా అంతే, వాళ్ళని చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరు దిగులు పడొద్దు అని అంటుంది అవని. సరేనమ్మా, కానీ ఒక్క మాట, ఈ ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా కూడా తిప్పి తిప్పి మీ అమ్మగారి దగ్గరికే వస్తున్నారు, ఆమెని ప్రశ్నిస్తున్నారు. అదే నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు అంటున్న మాటలకు నాకే ఇంత బాధగా ఉందంటే మీ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో. మీ అమ్మగారిని అనుమానిస్తున్నందుకు అవమానిస్తున్నందుకు నీకెంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా, వీలైనంత త్వరగా ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించమ్మా అని అంటాడు రాజేంద్ర. దాంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని. ఇంతలో ఆర్డర్ సార్ అని కొరియర్ బాయ్ అనేసరికి ఆర్డర్ ఏంటి అని అవని వస్తుంది. ఎవరన్నా పెట్టారని అడిగేసరికి మేమేమీ పెట్టలేదు అని అంటారు. ఇక శ్రియా శ్రీకర్లు రాత్రి మా ఫ్రెండ్స్ ముందు అవమానించి మమ్మల్ని తినకుండా చేశారు కదా, అందుకే శ్రీకర్ నా కోసం టిఫిన్ ఆర్డర్ పెట్టాడు అని అంటుంది శ్రియ. ఇక శ్రీకర్ అయితే ఏంటి అందరూ అలా చూస్తున్నారు, రాత్రి మందుపాటి గురించి గోల చేశారు, ఇప్పుడు టిఫిన్ పెడుతున్నందుకు కూడా తిట్టే కార్యక్రమం పెడతారా ఏంటి అంటాడు. దాంతో పార్వతి అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, మీకు ఏదైనా కావాలంటే మేము చేసి పెడతాం కదా, మీకు ఒక్కరికే ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి అని అంటుంది. అంటే మాకు నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో పెట్టింది తినాలి తప్పితే మనకి నచ్చింది మనం తినకూడదని మీ మాతృమూర్తి సందేశం ఇస్తున్నారు, అర్థం కాలేదా శ్రీకర్ అని అంటుంది శ్రియ. మీకు నచ్చింది తినొద్దని అత్తయ్య చెప్పలేదు, మీకు ఏం కావాలో చెప్తే మేము చేసి పెడతాం కదా అని అంటున్నారు అని అవని చెప్తుంది. చిచ్చి, ఇది ఇల్లా లేక జైల్లా? జైల్లో ఉన్న ఖైదీలు కూడా నచ్చింది పెడితే తినరు, నచ్చింది పెడితే తినరు, వాళ్ళకి ఉన్న స్వేచ్ఛ కూడా మాకు లేకుండా పోయింది. మాకు నచ్చింది మేము తెప్పించుకుని తింటే తప్పేంటి అని అంటుంది శ్రియ. నీ భార్యకి ఏది కావాలో అది ఆర్డర్ పెట్టావు తప్ప ఇంట్లో అమ్మా నాన్నల్ని కనీసం తిన్నావా అని అడగలేకపోతున్నావు. నీ పెళ్లంపై నీకు ఉన్న ప్రేమకి హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. భర్త అనేవాడు ఎలా ఉండాలో నీ భార్యకి చూపిస్తున్నావు తప్ప కొడుకు అనేవాడు ఎలా ఉండాలో అమ్మా నాన్నలకి చూపించలేకపోతున్నావు అని అంటాడు శ్రీకర్. ఇక తరువాత రాజేంద్ర శ్రీకర్ తోటి ఇలా అంటూ ఉంటాడు. ఎందుకురా ఇలా తయారయ్యావు అని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటాడు రాజేంద్ర. మీరు అంటే నన్ను నా భర్తని నిలదీస్తారు తప్ప అవనిని నీ తండ్రి ఎవరు అని కానీ అవని తల్లి మీనాక్షిని నీ భర్త ఎవరు అని కానీ అడగలేకపోతున్నారు అని తిప్పి తిప్పి మ్యాటర్ని అక్కడికే లాక్కు వస్తుంది శ్రియ. దెబ్బకు తలదించుకుంటాడు రాజేంద్ర. ఎంతమంది అడిగినా వాళ్ళు సమాధానం చెప్పటం లేదు. మేం ఏం చేసినా తప్పే అంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేసినా తప్పుల్ని మాత్రం సమర్థిస్తూనే ఉన్నారు. ఇదేనా మీ పెద్దరికం? దీని పెద్దరికం అనరు, అక్కర్లేని బోడి పెత్తనం అంటారు. ముందు అది తెలుసుకుంటే మంచిది అని చివాట్లు పెడుతుంది శ్రియ. ఏంటి నాన్నది బోడిపెత్తనం అంటావా? ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి? పెద్దవాళ్ళని పెద్దరికాన్ని గౌరవించకపోతే మీరిక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పొండి ఇక్కడి నుంచి అని అంటాడు అక్షయ్. మీ ప్రతాపం మాపైనే కాదు బావుగారు, మాపై ఇంత రెచ్చిపోతున్నప్పుడు మీ భర్త ఎవరు అని మీ అత్తని ఎందుకు అడగలేకపోతున్నావు అని అంటుంది శ్రియ. నేను మీ అమ్మ నాన్నల గురించి అడగనప్పుడు మా అత్తయ్య గురించి నీకెందుకు, ఆమె భర్త గురించి నీకెందుకు? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడితే చెంప పగిలిపోదు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తాడు అక్షయ్. దాంతో శ్రీకర్ ఏంటి నా పెళ్ళాన్ని కొడతావా? పద శ్రియ, మనకింత అవమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండొద్దు పద అని అంటాడు
శ్రీకర్. దాంతో శ్రియ, వామ్మో, ఇప్పుడు మేం వెళ్ళిపోతే వచ్చే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, మొత్తం అవనికే రాసేస్తారు అని అనుకుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, పద అని శ్రీకర్ అనడంతో, ఆగు శ్రీకర్, ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, ఆ మాత్రం దానికి వెళ్ళిపోతారా? వీళ్ళు మనవాళ్లే కదా, వాళ్ళనేవాళ్ళు మనం పడేవాళ్ళం, గొడవలు గొడవలే, బంధాలు బంధాలే, గొడవల కోసం సంబంధాలను తెంచేసుకుంటావా? మనం అలా వెళ్ళిపోతే అత్తమామల్ని ఎవరు చూసుకుంటారు, పద లోపలికి అని శ్రీకర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది శ్రియ. అయితే శ్రీకర్ మాత్రం, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండడం అవసరమా? నా ముందే నిన్ను మా వదిన కొట్టింది, మా అన్నయ్య కొడతాను అంటున్నాడు, జరిగింది చాలు, ఇక పోదాం పద అని బ్యాగ్ సర్దేసుకుంటాడు శ్రీకర్. అది చూసిన శ్రియ, ఆస్తిలో మన వాటా మనకి వచ్చే వరకు ఇలాంటివి భరించక తప్పదు అని అంటుంది. మన వాళ్ళు మన మంచితనం గురించి అర్థం చేసుకోవట్లేదు శ్రీకర్, మనం కూడా వాళ్ళలాగా ఆలోచిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది అని అంటుంది శ్రియ. నువ్వు ఎన్నైనా చెప్పు శ్రియ, నేను మాత్రం ఇక్కడ ఉండను, నిన్ను అన్ని మాటలు అంటుంటే నేను భరించలేకపోతున్నాను, ఒక్క క్షణం కూడా ఉండొద్దు పద అని అంటాడు శ్రీకర్. నువ్వు నీ ఫ్యామిలీ ఎలా రివర్స్ అవ్వాలని అనుకున్నానో అలాగే అయ్యావు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని మనసులో అనుకున్న శ్రియ, ఏంటి శ్రీకర్, మనం ఇలాంటి టైంలో వెళ్తే మీ వదిన మనకి రావాల్సిన ఆస్తి రాకుండా చేస్తుంది అని అంటుంది. అంటే ఆస్తి కోసం మనం ఇక్కడే ఇలాగే అవమానాలు పడాలా, ఆస్తి లేకపోతే బతకలేమా అని అంటాడు శ్రీకర్. నువ్వు ఫీల్ అవుతున్నట్టే నేను ఫీల్ అవుతున్నాను శ్రీకర్, వాళ్ళు ఏదో అన్నారని కోట్ల ఆస్తి వదిలేస్తామా? మనం హ్యాపీగా బతకడానికి కావాల్సిన డబ్బుని వదిలేస్తామా? ఆస్తి మనం వద్దనుకుంటే దాన్ని కూడా మీ వదినకి ఇచ్చేస్తారు, అప్పుడు వాళ్ళు మనల్ని చిన్నచూపు చూస్తారు. మీ అమ్మా నాన్నలు నాకు అమ్మా నాన్నలే, ఒక్క మాట అంటే తప్పేముంది, నీ వాళ్ళంతా నా వాళ్లే కదా, చిన్న చిన్న గొడవలకు వాళ్ళని వదిలేస్తామా అంటూ శ్రీకర్ని హగ్ చేసుకుని ప్రేమగా చెప్తూ ఉంటుంది. ఆస్తిలో మన ఆట మనకి వచ్చాక వెళ్ళిపోదాం అని అంటుంది శ్రియ. దాంతో సరేనంటూ శ్రీకర్ తలూపుతాడు. ఇక మరోవైపు రాజేంద్ర తన రూమ్లో కూర్చుని జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇంతలో పార్వతి వచ్చి, ఏవండి బీపీ టాబ్లెట్స్ తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. ఎన్ని టాబ్లెట్స్ వేసుకోమంటావు పార్వతి, ఇదివరకు 1 వేసుకునేవాడిని, ఆ తర్వాత 2 అయ్యాయి, ఇప్పుడు 3 అయ్యాయి, టాబ్లెట్ల సంఖ్య పెరుగుతుంది కానీ మన ఇంట్లో సమస్యలు తగ్గట్లేదు. అవునండి, మన ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మన పెద్ద కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోయారు, చిన్న కూతురు అల్లుడు మనతో ఉండమని చెప్పి వెళ్ళిపోయారు, ఒకవైపు కమల్ పల్లవికి సఖ్యత లేదు, మరోవైపు శ్రేయాని చూస్తే ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకునే గయ్యాళ్లా తయారైంది, ఏం జరుగుతుందో, ముందు ముందు ఎలాంటి విభేదాలు వస్తాయోనని భయమేస్తుందండి అని పార్వతి అంటూ ఉంటే, జరుగుతున్న వాటిని చూసి మనం ఇంకేం జరుగుతుపోతుందోనని భయపడుతున్నాం, ఈ బాధని భయాన్ని అలవాటు చేసుకోవడం తప్ప మరో దారి లేదనిపిస్తుంది అని రాజేంద్ర బాధపడతాడు. ఇంతలో అవని అక్షయ్ అక్కడికి వస్తారు. నేను తప్పు చేశాను నాన్న అని అక్షయ్ అంటూ ఉంటే, అలా అంటావేంట్రా, తప్పు చేసింది వాళ్ళైతే నువ్వు చేశానంటావేంటి? శ్రియ అలా అనేసరికి నాకు వచ్చిన ఆవేశానికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను, నేను అలా అనడం తప్పే కదా నాన్న అని శ్రీకర్ నాకన్నా చిన్నవాడు నాన్న, వాడికి సారీ చెప్పలేక మీకు సారీ చెప్తున్నాను, నన్ను క్షమించండి నాన్న అని అక్షయ్ అంటూ ఉంటే, నువ్వు నన్ను క్షమించమని అడగడం కాదురా, నీకు అవనికి మీ ఇద్దరికి నేనే సారీ చెప్పాలి అని రాజేంద్ర అంటాడు. ఇక అప్కమింగ్ ప్రోమోలో అవని వాళ్ళ అమ్మ పోలీస్ వ్యాన్లో ఇంటికి వస్తుంది. దాంతో అవని కంగారుగా, అమ్మ ఏమైంది, పోలీసులు నీతో ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దాంతో పోలీసులు, ఒక దొంగ పారిపోతూ ఈవిడి చేతిలో ఒక బ్యాగ్ పెట్టి ఏదో మాట్లాడి వెళ్ళాడు, ఈవిడే దొంగతనం చేసిందని మాకు అనుమానం అని పోలీసులు చెప్తూ ఉంటే ఇక అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ అందరి ఐడి కార్డులు చూపించండి అని పోలీసులు అడిగేసరికి ఇక అందరూ కూడా వాళ్ళ ఐడి కార్డులు తీసుకుని వచ్చి ఇస్తారు. అందరి ఐడి కార్డులు ఇచ్చారు, మరి ఈవిడిది లేదేంటి అని అవని వాళ్ళ అమ్మ ఐడి కార్డు గురించి పోలీసులు ఆరా తీస్తారు. అడుగుతున్నారు కదా, చెప్పండి, ఐడి కార్డు ఇవ్వండి అని పార్వతి అంటూ ఉంటే ఇక అవని వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. దాంతో పోలీసులు, ముందు మీరు పోలీస్ స్టేషన్కి పదండి అని అంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.